హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనము అవంతి ఫీడ్ ని ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో, ఆ స్టాక్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ ఏ విధంగా వచ్చింది అనేది మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా మనం ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. ఈ స్టాక్ కూడా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ అయినాక ఒక సైడ్ వే జోన్ లో ఏర్పడింది. అయితే ఈ సైడ్ వే జోన్ నుంచి మళ్ళీ బయటికి వచ్చేసింది ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ ఏ విధంగా వెళ్తుంది, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ ఏ విధంగా వస్తుంది, అది సైడ్ వేస్ లో ఏ విధంగా అవుతుంది అనేది మనం అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ గురించి. అయితే ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ బాగా రాలేదు, మంచిగా రిజల్ట్ రాలేదు ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్ లో డీప్ రావచ్చు, కరెక్షన్ కావచ్చు. కాబట్టి అంటే ఆల్రెడీ కరెక్షన్ నడుస్తుంది ఫ్రెండ్స్. కానీ దీని గురించి మీరు వరి కాకండి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎక్కువ మట్టుకి ఫారెన్ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. అందుకని వాళ్ళు ఆ స్టాక్ ని కిందికి పోనివ్వరు ఫ్రెండ్స్. మళ్ళీ డీప్ లో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టాక్ ని పైకి లేపుతారు. అయితే మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఉన్నా కూడా, ఒకవేళ ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మీకు లాస్ ఉంటే ఈ స్టాక్ ని మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు యావరేజ్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆ స్టాక్ లేకున్నా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మీరు లాంగ్ టర్మ్ లో ఇప్పుడు మీరు మంచిగా కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి మనం ఇప్పుడు చూసుకుందాము. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ నుంచి సైడ్ వేస్ లో బ్రేక్అవుట్ ఏ విధంగా ఇచ్చిందో ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ ని మీరు జాయిన్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి మీరు ఏదైనా అడిగినా సరే, లేకపోతే ఏ స్టాక్ గురించి మీరు అడిగినా సరే, ఆ స్టాక్ గురించి మీకు రిప్లై నేను తొందరగా, అంటే ఆ స్టాక్ గురించి వీడియో కూడా నేను తయారు చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. అదే విధంగా రిప్లై కూడా మీకు తొందరగా ఇస్తాను. అయితే మిగతా వాళ్ళకు కూడా, అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూవర్స్ వాళ్ళకు కూడా వాళ్ళు కామెంట్ చేస్తే నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా రిప్లై ఇస్తాను. కానీ ఎవరైతే ఛానల్ జాయిన్ చేసుకుంటారో వాళ్ళకు తొందరగా రిప్లై దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో రెండు స్టాక్ల గురించి ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో, అందులో మొదటి స్టాక్ అనేది మనం అవంతి ఫీడ్, దాని తర్వాత రెండవ స్టాక్ ఐఆర్సిటిసి. ఈ రెండు స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఈ వీడియోలో మనము ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అది ఏ విధంగా అంటే, మనకు అవంతి ఫీడ్ ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడిందో అదే విధంగా ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అది ఎఫ్ఎంసీజీ సెక్టర్లో గల స్టాక్. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాము. అయితే ఆ స్టాక్ పేరు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టినాను. ఈ స్టాక్ పేరు హెరిటేజ్ ఫుడ్. ఈ హెరిటేజ్ ఫుడ్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ ఏ విధంగా వచ్చిందో మీకు కొద్దిగా ఆ కాన్సెప్ట్ క్లియర్ చేస్తాను. ఈ హెరిటేజ్ ఫుడ్ అవంతి ఫీడ్ ఏ విధంగా తయారయ్యిందో అదే విధంగా ఈ స్టాక్ తయారైంది. అందులో ఈ ప్యాటర్న్ కూడా అదే విధంగా వెళ్ళింది. అయితే ఫ్రెండ్స్, మనము డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ ఏ విధంగా వెళ్తుందో, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ ఏ విధంగా వస్తుందో, ఇది మనం ఇప్పుడు దీంట్లో అనాలిసిస్ చేయబోతున్నాము. అంటే చూడండి, ఎగ్జాంపుల్గా ఇక్కడ హెరిటేజ్ ఫుడ్ ఉంది. ఇటు నుంచి ఒక చార్ట్ స్టార్ట్ అయ్యిందో అనుకుందాం, ఇది అప్ ట్రెండ్. అయితే ఇక్కడ ఏదైతే ప్రైస్ స్టాప్ అయిపోయిందో దానికి మనం అంటాము హైయర్ హై. అదేవిధంగా ఇక్కడ ప్రైస్ ఆగింది. అయితే ఈ హై ఏదైతే ఉందో ఈ హై పైననే ఈ హై అయ్యింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్, ఇదొక హై, ఇదొక హై. దాని తర్వాత ఈ హై పైన ఈ హై తయారైపోయింది. కాబట్టి మనం దీనికి ఏమంటాము, హయ్యర్ హై, హయ్యర్ హై, హయ్యర్ హై. ఈ విధంగా వెళ్తూ స్టాక్ ఇది అప్ ట్రెండ్లో వస్తుంది. అదేవిధంగా కింది సైడు ఇక్కడ లోవర్ హై, సేమ్ ఇది ఇక్కడ లోవర్ హై. అదేవిధంగా ఇక్కడ లోవర్ హై, ఇది లోవర్ హై. ఇది ఇక్కడ చూసినామంటే లోవర్ హై, ఇది లోవర్ హై. ఈ విధంగా స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా వెళ్తుంది. అంటే నేను తీసేస్తాను, ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. ఈ విధంగా స్టాక్ పైకి వెళ్తుంది. అయితే దీనికి మనము డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్
ఈ విధంగా వెళ్తుంది. అయితే దీనికి మనము ఈ విధంగా గుర్తుపెట్టవచ్చు. ఎప్పుడైతే ఈ హైయర్ హైని ఇంకో హైయర్ హై బ్రేకౌట్ చేస్తుందో దాని తర్వాత మనం అనుకోవాలి ఈ స్టాక్ పెరిగే ఛాన్సెస్గా ఉంది. అయితే స్టాప్ లాస్ కూడా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బై చేసుకోవాలా లేదా అది మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. కానీ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ ఈ విధంగా వెళ్తుంది. అయితే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ ఏ విధంగా వస్తుందంటానంటే ఇక్కడ లోవర్ హై ఏదైతే ఉందో ఈ హైని ఒకవేళ డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు ఇక్కడ దీని కింద ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం అనుకోవాలి ఈ స్టాక్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉందని. అయితే ఇక్కడ ఏదైతే మీకు ఇప్పుడు చూడండి ఈ లోవర్ హైని ఇక్కడ ఉన్న లోవర్ హైని ఇక్కడ బ్రేక్ చేయలేదు. అయితే ఇటు నుంచి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత అయితే మనం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ స్టాక్ అప్పర్ అంటే అప్ సైడ్లో వెళ్తుందని. అయితే ఎప్పుడైతే ఇక్కడ పైన టాప్ అంటే లైఫ్ టైం హై ఏదైతే ఉందో దీనికి బ్రేక్అవుట్ చేసిన తర్వాతనే మనం దీంట్లో ఎంట్రీ చేసుకోవచ్చు. అప్పటి వరకు నో ఎంట్రీ. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే ఈ స్టాక్ లోవర్ హై నుండి ఇక్కడ బ్రేక్ చేయకుండా ఇటు నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఆ స్టాక్ మళ్ళీ ఇదే విధంగా కిందికి వచ్చి ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అంటే మనం అనుకోవాలి ఈ స్టాక్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి వెళుతుందని. అయితే యాజ్ ఇట్ ఈజ్ మనం ఏ విధంగా అయితే ఇక్కడ మనం అనాలిసిస్ చేసినామో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్. అది మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ లోవర్ హై అనేది ఏర్పడింది అని ఇక్కడ దీనికి మనం కింద ఇటు సైడ్ ఏదైతే సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందో దానికి మనం లోవర్ లో అంటాము. ఇది లోవర్ హై, ఈ దానికి అంటాము లోవర్ లో. అయితే ఈ దానికి లోవర్ హై. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే స్టాక్ డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే ఈ లోవర్ హైని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ని కింద సపోర్ట్ ఏదైతే ఉందో దానికి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకోవాలంటే ఈ కారణం వల్లనే మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఏర్పడింది. అంటే ఈ స్టాక్ ఇటు నుంచి ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిపోయింది. ఈ విధంగా ఈ సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిపోయింది. అయితే నేను ఇది తీసేస్తాను. అయితే ఇటు నుంచి ఫ్రెండ్స్ ఈ స్టాక్ చూడండి ఈ లెవెల్లో ఈ మధ్యలో దీనికి అనుకోవాలి మనము ఈ స్టాక్ సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిపోయింది. అయితే ఈ సైడ్ వేజ్ జోన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఈ స్టాక్. కాబట్టి మనం దీంట్లో ఎంట్రీ చేసుకోవచ్చు. అది ఏ లెవెల్లో అంటే ఏ లెవెల్లో అయితే ఈ లెవెల్లో ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చేసిందో అది ఆల్మోస్ట్ 306 రూపీస్ ఈ రేంజ్లో ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అయితే మనం ఎప్పుడు బయింగ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మనము ఆల్మోస్ట్ ఒకవేళ 310, 305 లేకపోతే 300 ఈ లెవెల్కు వచ్చినా కూడా మనం ఈ స్టాక్లో మనం ఎంట్రీ చేసుకోవచ్చు. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ నుంచి సైడ్ వేజ్ ఈ విధంగా మార్కెట్ తయారవుతుంది. అయితే ఈ సైడ్ వేజ్ని తయారైన తర్వాత ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ ఇస్తుందో ఈ ప్రైస్ నుంచి అప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్లో మనము కొనుగోలు చేసుకోవాలి. ఈ లెవెల్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఇక్కడ ఈ లెవెల్లో మనము కొనుగోలు చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఈ బాక్స్ ప్యాటర్న్ని మనం అంటాము నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ జబర్దస్త్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే టార్గెట్ మనకు ఆల్మోస్ట్ ఈ రేంజ్లో వస్తుంది. అది ఎంతనంటే ఇక్కడ లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఈ లైఫ్ టైం హైని టచ్ చేసి మళ్ళీ ఒకవేళ దీనికి బ్రేక్అవుట్ ఇస్తే కొత్త బయింగ్ మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఈ రేంజ్లో ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇందులో మనం ఎంట్రీ చేసుకోవచ్చు. అంటే టార్గెట్ అనేది 440 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అనేది మీకు స్టాప్ లాస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు స్టాప్ లాస్ టార్గెట్ ఏదైతే ఉంటుందో అది మీకు క్లియర్ కట్గా మీకు రిప్లై ఇచ్చేస్తాను. అయితే ఫ్రెండ్స్
ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు చెప్తున్నాను, ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ అయిన తర్వాత ఆ స్టాక్ లో మనము ఏ విధంగా అయితే కొనుగోలు చేసుకోవాలో అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంటే ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఏదైనా స్టాక్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే అనాలిసిస్ చేసుకుని చేయండి ఫ్రెండ్స్. అదర్వైజ్ ఆ స్టాక్ గురించి అంటే మీరు ఒకవేళ అనాలిసిస్ చేయడం మీకు రాకుంటే కొద్దిగా దూరమే ఉండండి. అదర్వైజ్ ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకునే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే ఏదైతే మీకు చెప్తానో అది నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే నేను మీకు టిప్ ఇవ్వడానికి లేకపోతే అడ్వైస్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ నేనేం సేబీ రిజిస్టర్ని కాదు, నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం. అంతవరకు సెలవు.